హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రైనింగ్ ఇచ్చి మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా ఈరోజు రిలీజ్ కావడం అయితే జరిగింది. 260కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు. ట్రైనింగ్లోనే 56,000కి పైగా శాలరీ అనేది పే చేస్తున్నారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 1,00,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి గేట్ స్కోర్ కూడా అక్కర్లేదన్నమాట. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు అప్లై చేయొచ్చు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మీకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఒక చిన్న లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, 10 సంవత్సరాల తర్వాత ఓరియంటల్ ఇన్సూరెన్స్కి సంబంధించి గవర్నమెంట్ సంస్థలో క్లాస్ 3 అసిస్టెంట్ ఉద్యోగాల గురించి మన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో మన ఛానల్లో వీడియో చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో వెంటనే చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇప్పుడు మనము మెయిన్ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్దాం. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఎస్ఎస్సి ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. టోటల్గా మనకి 260కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ కేటాయించారు. అలాగే మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమాలలో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మీకు ఎవ్రీ మంత్ కూడా 56,000కి పైగా స్టైఫెండ్ రూపంలో అమౌంట్ అనేది పొందొచ్చు అనమాట ఎవ్రీ మంత్. దాని తర్వాత మీకు స్టార్టింగ్లోనే సబ్ లెఫ్టినెంట్ హోదాలో 1,00,000కి పైగా శాలరీ అనేది పొందొచ్చు అనమాట. సో దీంతో పాటు ఇందులో మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించి మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అదే అన్నమాట. అంటే మీకు ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇంకా ఏ ఇతర గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఉండకపోవచ్చు. అలాంటి మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అలవెన్సెస్ అవ్వచ్చు. ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ జాబ్స్కి సంబంధించి అంటే ఎస్ఎస్సి ఆఫీసర్స్ అని చెప్పాను కదా, ఈ యొక్క పోస్టులనేమో ఈ షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఎవరైతే అప్లికేషన్స్ సబ్మిషన్ చేస్తారో ఆన్లైన్లో అప్లికేషన్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారో మీ క్వాలిఫికేషన్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళకి డైరెక్ట్గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తారు. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి 5 days అయితే కండక్ట్ చేస్తారు. ఆ లొకేషన్ మనకి ఇక్కడ కండక్ట్ చేస్తారు, ఏంటి, ఏ రోజు కండక్ట్ చేస్తారు అనేది మీకు ఫర్దర్గా ఈమెయిల్ ద్వారా వాళ్ళు మీకు ఇంటిమేషన్ అనేది చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీకు సర్వీస్ కూడా జస్ట్ 12 years సర్వీస్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు ఎక్స్ సర్వీస్ మెన్ హోదా వస్తుంది. ఇంకా మీకు ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటే ఇంకా 2 years వరకు కూడా మీ యొక్క సర్వీస్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. అంటే మీరు చిన్న వయసులోనే మంచి లక్షల్లో సాలరీస్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఫర్దర్గా మంచి మంచి ఉన్నత స్థాయి పొజిషన్స్కి కూడా వెళ్ళేటువంటి నోటిఫికేషన్గా అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ అలాగే ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి. మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్కి అయితే పిలుస్తారు. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్లో మనకి అన్ని రకాల టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఎగ్జామ్ ఉండదు, జస్ట్ మీకు అక్కడ సైకోమెట్రిక్ టెస్ట్ అని చెప్పేసి అలా మనకి డిఫరెంట్గా ఇంటర్వ్యూస్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఏదో నార్మల్గా సాదాసీదాగా ఉండదు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి చాలా స్ట్రిక్ట్గా అయితే నిర్వహించడం అనేది జరుగుతుంది. 5 days అంటే మీరు అర్థం చేసుకోండి. అయితే ఈ యొక్క ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి క్లియర్ చేసిన వాళ్ళకి మాత్రం మీ లైఫ్ అనేది సెట్ అయిపోయినట్లే. అంత మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కొన్ని తరాలు మీ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా సెట్ అయిపోతారనమాట. అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది 9th August నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ 1st September వరకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. పెళ్లి కానటువంటి వాళ్ళు మాత్రమే, అంటే పెళ్ళైన వాళ్ళకి ఛాన్స్ లేదు, ఓన్లీ పెళ్లి కానటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో మీకు
ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్ వచ్చేసి మీకు జూన్ నెక్స్ట్ ఇయర్ 2026లో ఆ కోర్స్కి సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్కి సంబంధించి కోర్స్లో భాగంగా మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి సంస్థలోనే సబ్ లెఫ్టినెంట్ క్యాడర్లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీకు ట్రైనింగ్ వచ్చేసి మాత్రం కేరళలో ఉన్నటువంటి ఎజిమాలాలో ఇండియన్ నేవల్ అకాడమీ ఉంది, అక్కడ మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. పోస్టింగ్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుంది, గమనించాలి. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి టోటల్ వేకెన్సీస్ ఎన్ని అంటే 260 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో వివిధ రకాల బ్రాంచెస్ వరకు వేకెన్సీస్ ఇచ్చారు. సో మీరు క్లియర్గా వినండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు క్లియర్గా వింటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎస్సి కమిషన్డ్ ఆఫీసర్స్, ఇందులో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో మనకి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో చూడండి, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో మనకి ఇక్కడ ఫస్ట్ 2.1కి సంబంధించి సీరియల్ నెంబర్లో ఈ యొక్క పోస్టులకు ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు ఏదైనా విభాగంలో బీఈఆర్ బీటెక్ అనేది 60% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. అంటే మీరు ఏ డిసిప్లిన్లో బీటెక్ పాస్ అయినా ఆ పోస్టులకి అప్లై చేయొచ్చు. 57 వేకెన్సీస్ ఉన్నాయి. మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి వేకెన్సీస్ కేటాయించారు. సో వీటికి సంబంధించి అన్ని పోస్టులకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అంటే ఏజ్ లిమిట్ కాకుండా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. ఆ డేట్ మధ్యలో మీకు ఇయర్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట. 2 జూలై 2001 నుంచి 1 జనవరి 2007 అని చెప్పేసి ఇచ్చారు. ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారిగా దానికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనకి పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. వీటికి కూడా మీరు ఏదైనా డిసిప్లిన్లో బీఈఆర్ బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. లాజిస్టిక్స్కి సంబంధించి కూడా మీరు ఏదైనా విభాగంలో బీటెక్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ లేకపోతే ఎంబీఏ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీరు బీఎస్సీ కానీ బీకామ్ కానీ బీఎస్సీ ఐటీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు పీజీ అనేది ఉండాలన్నమాట. అంటే పీజీ డిప్లొమా అనేది ఫైనాన్స్లో కానీ, లాజిస్టిక్లో కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్లో కానీ, మెటీరియల్ మేనేజ్మెంట్లో కానీ ఉండాలి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎంసీఏ లేదా ఎంఎస్సీ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే నేవల్ ఆర్నమెంట్ ఇన్స్పెక్టరేట్ క్యాడర్కి సంబంధించి పోస్టులకేమో 20 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మీరు బీఆర్ బీటెక్ అనేది పాస్ అయితే సరిపోతుంది. దీనికి సంబంధించి ఇక్కడ బ్రాంచెస్ ఇచ్చారు, ఆ బ్రాంచెస్లో మీరు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట క్వాలిఫికేషన్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించి జనరల్ సర్వీస్లో అండ్ అలాగే ఎలక్ట్రికల్, నేవల్, కన్స్ట్రక్షన్ అని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి కూడా ఏంటి అంటే మీరు బీఆర్ బీటెక్ అనేది మినిమం 60% మార్కులతో పాస్ అయితే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అన్ని పోస్టులకి కూడా మెన్ అండ్ ఉమెన్కి ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేస్తారు. క్లియర్గా ఒకసారి మీరు చెక్ చేసుకోండి సీరియల్ నెంబర్ తోటి. అక్కడ మీరు ఏ పోస్టులకి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని అప్లికేషన్స్ పెట్టుకోండి. ఈ ఇండియన్ నేవీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎగ్జామినేషన్ లేదు, జస్ట్ మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.